మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి నామంలో ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. హమ్మింగ్ ఎక్కువ అవుతుంది. ప్రియులారా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి యేసయ్య పునరుద్ధానాన్ని గురించినటువంటి ఒక చక్కటి సంగతిని మనం నేర్చుకుందాం. చెబుతున్నటువంటి ప్రతి మాట జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మీకు అర్థం కాకపోతే ప్రయోజనము శూన్యం. కాబట్టి జాగ్రత్తగా విందాం. ఈ రోజున మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటంటే, యేసు దేహము వారికి కనబడలేదు. ఈ అంశాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. అంటే యేసయ్య దేహం ఏమైపోయింది, అందుకే యేసు శరీర పునరుద్ధానం ఈ రోజున మనం బైబిల్లో నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వర్తమానం అయిన తర్వాత అవసరమైతే నేను మళ్ళీ అడుగుతాను, మీరు నాకు చెప్పవలసిన అవసరత కూడా ఉంది. కాబట్టి ఏదో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు, అది మీరు ఎంతవరకు వింటున్నారు అనేటువంటిది కూడా నాకు ఒక అవగాహన కావాలి. సరే, మొత్తం మీద త్వరగా అంశంలోనికి వెళ్ళిపోదాం. శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 24వ అధ్యాయం 1వ వచనం నుండి 24వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు వ్రాయబడిన వాక్యాన్ని చదువుదాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలకు వెళ్ళిరి. కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. చాలండి, ఇక జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనిద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడిన తరువాత ఆయన సమాధి చేయబడి 3వ దినాన సమాధి నుండి ఆయన తిరిగి బ్రతికి ఆయన పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళి తండ్రి అయిన దేవుని కుడి పక్కన కూర్చొని ఈరోజు వరకు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. త్వరలో మరలైన రాబోతున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానం చెందిన తరువాత ఇదే భూమి మీద ఎన్ని రోజులు తన పునరుద్ధాన రుజువులు చూపించాడు? ఎన్ని రోజులు ఉన్నాడు పునరుద్ధానం చెందాక? 40 రోజులు ఇదే భూమి మీద ఉండి తర్వాత ఆరోహణమయ్యాడు. సరే, ఆయన తిరిగి లేస్తాను అని చెప్పాడు కనుక ఆదివారం నాడు ఆయన తిరిగి లేచాడు. అయితే ఆదివారం ఇంకాను చీకటిగా ఉన్నప్పుడట కొంతమంది స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి దగ్గరకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే, మార్కు సువార్తలో రాయబడుతుంది, ఆ దేహానికి పుయ్యటానికి, చనిపోయినటువంటి శవానికి 3వ దినాన సుగంధ ద్రవ్యాలు పోస్తారు కనుక ఆ రాయి తీసేసి వీళ్ళు సమాధిలోనికి వెళ్ళి ఈ సుగంధ ద్రవ్యాలు ఏం చేస్తారంటే ఆ శవానికి పూసి వస్తారు. 3వ రోజున ఎవరు చనిపోయినా అలాగే చేస్తుంటారు. ఎన్నో రోజున? 3వ రోజున సమాధి దగ్గరికి ఎందుకు వెళ్ళేది? సుగంధ ద్రవ్యాలు శవానికి పూసి వస్తారు. మరలా శవానికి పూసి మళ్ళీ రాయి అడ్డం పెట్టి వచ్చేస్తారు. అందుకే ఈ రోజుల్లో కూడా మనోళ్ళు 3వ రోజున ఎక్కడికి వెళ్తారు? సమాధి దగ్గరికి వెళ్ళి శవానికైతే పుయ్యరు, ఆ పైన ఉన్నటువంటి మట్టికి కాస్త శుద్ధం ఏదో పూసి కబొత్తులు వెలిగించి, ఇంకేమిటి వాటిని ఏమంటారు, సాంబ్రాణి పొలంలో అవి వెలిగించి ఏదో పెట్టి వస్తారు. అలా చేయకూడదు. చేసే లెక్క అయితే మరలా ఆ గొయ్యిద వేసి ఆ పెట్టులో ఉన్నటువంటి ఏం చేయాలి, శవాన్ని బయటికి తీసి ఆ కొనికెళ్ళిన సుగంధ ద్రవ్యాలు పూసి మళ్ళీ లోపల పెట్టరండి, బాగుంటుంది. అంతే కదా? అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారికి పూయడానికి వెళ్ళారట. వాళ్ళు సిద్ధపరుచుకున్నారు. అప్పటికే ఏం సిద్ధపరుచుకున్నారు? సుగంధ ద్రవ్యాలు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటి అంటే, యేసు దేహము వారికి కనబడలేదు. ఇది మన పాఠం. అయితే ఇక్కడ
ఒక విషయం ఉంది, దాన్ని క్లారిటీ చేసి ముందుకెళ్తాను. ఆదివారము తెల్లవారుచుండగా, అంతేనా? తెల్లవారుచుండగా వెళ్ళారు అని ఉంది. అయితే అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు లేచి ఉండాలి సమాధిలో నుంచి అంటే, తెల్లవారుజాము అని కొంతమంది, తెల్లవారినప్పుడు అని కొంతమంది, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నాం. జాము అన్నాం కదా, అసలు జాము అంటే ఏమిటి? జాము అంటే ఏమిటి చెబుతాను, చూద్దాం. సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు, మధ్యలో ఎన్ని గంటలు? 3 గంటలు. సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు మొదటి జాము, రేయి మొదటి జాము అంటారు. అది 9 గంటల నుండి 12 గంటల వరకు రెండవ జాము, 12 గంటల నుండి 3 గంటల వరకు ఏ జాము? అది మూడవ జాము. 3 గంటల నుండి మరల ఉదయం 6 గంటల వరకు 4వ జాము అంటారు. యేసు ప్రభుల వారు 4వ జామున లేచాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ జామున లేచారు? 4వ జామున ఆయన లేచాడు. ఆయన సముద్రం మీద నడిచిన జామేదో మీకు గుర్తుండే ఉంటుంది. సముద్రం మీద ఏ జామున నడిచాడు యేసయ్య? అదే 4వ జామునే నడిచాడు. 4వ జాము ఎప్పటి నుంచి ఎప్పటికి? 3 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు. 3 గంటలు మొదలుకొని ఎప్పుడు యేసు ప్రభు లేచినా తెల్లవారుజామునే లేచాడు అని చెప్పొచ్చు. పావు తక్కువ 6 గంటలకు లేచిన తెల్లవారుజామే అనొచ్చు. అర్థమవుతుందా? తెల్లవారుజామే అనొచ్చు. అయితే యేసు ప్రభు ఎప్పుడు లేచాడు అనేటువంటిది తెల్లవారుజాములోనే, ఎప్పుడు లేచాడు అనేటువంటిది కూడా బైబిల్ క్లారిటీ ఇచ్చింది. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో, ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. తెల్లవారినప్పుడు యేసు లేచాడట. అంటే 6 గంటల లోపు యేసు ప్రభుల వారు లేచాడు. 6 గంటలకు 1 నిమిషం ముందు లేచినా అదే జాము? తెల్లవారుజాము కింద లెక్క. అయితే మొదటి అధ్యాయం 16వ అధ్యాయం మొదటి వచనం నుంచి కనుక మనం చూస్తే, వారు సమాధి దగ్గరకు వెళుతున్నారట కొంతమంది స్త్రీలు. ఇప్పుడు సమాధిలో ఉన్నటువంటి వాడికి సుగంధ ద్రవ్యాలు పోద్దాం అనుకుని వెళ్ళేవాళ్ళు చీకట్లో వెళ్ళి ఏం పోతారు? శవానికి అలా మొహం తెల్లరేకే కదా వెళ్ళి పూసేది. వారు సమాధి వద్దకు వెళుచూ ఉండగా సూర్యోదయమాయను అని మార్కు గారు రాశాడు. సూర్యోదయం అయింది అంటే అర్థం ఏమిటి? సూర్యుడు ఉదయించాడు అని అర్థము. కాబట్టి 6 గంటల లోపు తెల్లవారుజాము అనొచ్చు, తప్పేమీ కాదు. మరొక విషయం చెబుతున్నాను. ఆయన 2 గంటలకు లేచాడా, 12 గంటలకు లేచాడా, 3 గంటలకు లేచాడా, 6 గంటలకు లేచాడా? దీనివల్ల మన రక్షణ రాదు పోదు. ఇది ఒకటి క్లారిటీ. ఎప్పుడైనా లేకనే, ఎప్పుడు లేచాడని నమ్మినా నమ్మకపోయినా మనకు దండగేం లేదు. కానీ నమ్మవలసింది ఒకటే, ఆయన లేచాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన బ్రతికాడు. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ కూడా నమ్మవలసినటువంటి అవసరత ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ఓకేనా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు ఎప్పుడు లేచాడు అని, ఆయన లేచిన సమయంలోనే మనం మెలకువగా ఉండే మందిరంలో ఉండాలని రూల్ ఏం లేదు. ఆయన లేచింది ఎప్పుడు? ఆదివారం. మరి ప్రతి ఆదివారం అలాగే ఉండండి, ఇబ్బంది ఏం లేదు. అయితే ప్రతిరోజు ఉదయాన్ని ఆరాధన పెట్టుకుంటే తప్పేమన్నా ఉందా? ఎవరైనా కొడతారా? ఏ సౌండ్ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా మనం ఆరాధన పెట్టుకుంటే తప్పేమీ కాదు. కానీ మొత్తం మీద యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత సమాధి వద్దకు వెళ్ళారు వీళ్ళు వెళ్ళి, మరి మన కోసం ఆ సమాధి ముందర ఉండిన రాయి ఎవరు తీసేస్తారు? సమాధి మీద ముందర ఒక రాయి ఉందట. అంటే ఒక గుహలాగా లోపలికి తవ్వి బయట అడ్డుగా ఒక బండ పెడతారు. అలాగే ఉంటాయి సమాధులు.
మనలాగా మట్టి లోపలికి తవ్వి లోపలేసి మట్టి మీద వేయడం కాదు. అలాగే ఉంటాయి. యేసయ్య సమాధికి ఏమేశారు? రాయి అడ్డుగా వేశారు కనుక మనం కూడా ఇప్పుడు సమాధికి ఏమేయాలి? ఒక రాయి అద్దాం. అని రాతి మీద అతని ఫోటో, ఆ డేట్లు, అతని పేరు, అతని రూపం చెక్కి ఒక నాపరాయి మీద తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు కొంతమంది. అంటే ఈ రాయి ఆపేయాలన్నమాట. అప్పుడు బయటికి రాకుండా, వచ్చి రాకుండా ఆపడానికి రాయి అడ్డం పెట్టేది. రెండవది వాసన రాకుండా ఆ రాయి అడ్డం తీసేస్తే లోపల కుళ్ళిపోయినోడు వాసన గుమ్మంలో నుంచి బయటికి వెళ్ళిపోద్దా? రాయి అడ్డం ఎత్తే పెద్దగా రాదు. ఆ రాయి అడ్డం ఉండ కొంచెం గ్యాప్లోనూ స్వస్థత కాబట్టి 3వ రోజు నీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ వాసన రాకుండా ఈ వాసన అనమాట, కవర్ అనమాట. సచిన వాని ఎముకలతోనూ కుళ్ళుతో ఉంటాడు కనుక ఆ కంపు రాకుండా ఏం చేస్తారు? సుగంధ ద్రవ్యాలు అయ్యి పూయటానికి వెళ్తారు. మరి వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు మనోళ్ళు 3వ రోజునంటే? అప్పుడు వెళ్ళలేదా యేసుప్రభు దగ్గరికి? వాళ్ళు ఎందుకు వెళ్ళారో తెలియదు, కాన్సెప్ట్ ఏంటో తెలియదు. మేము కూడా వెళ్ళాలి. ఏం పట్టుకొని? మరమరాలు పట్టుకొని మేము కూడా వెళ్తాం అని సమాధి మీద అక్కడ వాటిని పెట్టి అక్కడ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి పంచుతున్నారు. చూశారు? అది ఆ సమాధికి అర్పించింది. దాన్ని మనం క్రైస్తవులు తినకూడదు. అంటే హిందువులు పట్టుకెళ్తారులే, అన్యులు పట్టుకెళ్తారు. వాళ్ళు కూడా సమాధి దగ్గర కానీ పట్టుకుపోతుంటారు. అన్యులు పట్టుకెళ్తారు. కొంతమంది నామకార్థ క్రైస్తవులు కూడా ఏం చేస్తారండి, వాళ్ళు పట్టుకెళ్తారు. వాళ్ళు పంచుకు తింటే తిన్నారు. కానీ ప్రభువు శరీరంలో పాలు పొందులు పొందేవాళ్ళు దానిలో పాలు పొందులు పొందొద్దు. ఇది బైబిల్ చెప్పింది. ఎందుకంటే అర్పింపబడింది దేనికైనా ఒకదానికి, ఏ విగ్రహానికి అర్పించబడింది మనము తినకూడదు. సమాధి ఒక విగ్రహం కొంతమందికి, సమాధి కూడా కొంతమందికి ఒక విగ్రహం అనమాట. అక్కడ తీసుకెళ్ళి అర్పించి తర్వాత తింటుంటారు. చూడు, అలా తినకూడదు అని కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయంలో వ్రాయబడింది. ఎందుకంటే మీరు దయ్యాలతో పాలువారవటం నాకు ఇష్టం లేదని పౌలు చెప్పాడు. కాబట్టి కొంతమంది అన్యులు, కొంతమంది నామకార్థపు సంఘాల వాళ్ళు 3వ దినాన మరమరాలు పట్టుకెళ్ళి సమాధి మీద పెట్టి మళ్ళీ అక్కడేదో సెంటు వాసన, సెంట్లు బొంట్లు లేకపోతే సాంబ్రాణి గేమ్రాణి ఏదో విసిరేసి వచ్చేస్తుంటారు. అది వాళ్ళ నమ్మకం. మరి వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో తెలియదు, వాళ్ళ గురువు ఎవరో మనకు తెలియదు, వాళ్ళకి బైబిల్ నేర్పించింది ఎవరో మనకైతే తెలియదు. మొత్తం మీద కొంతమంది నామకార్థులు కూడా చేస్తుంటారు. ఇది రికార్డెడ్. సరే, మొత్తం మీద వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళేపాటికి రాయి తీసివేసి ఉంది. సమాధి మీద రాయి ఎలా ఉంది? తీసివేయబడి ఉంది. ఏమిటా అని లోపలికి వెళ్ళి చూశారు. సమాధిలోకి వెళ్ళి వంగి చూశారు. ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఏమైపోయింది ఆ దేహం? మరి ఇది ప్రశ్న. ఏమైపోయింది? రకరకాల అభిప్రాయాలు. యేసుప్రభు దేహం అయిపోయిందని కొంతమంది అంటారు. యేసుప్రభు పునరుద్ధానం చెందాడు కానీ శరీరంతో పునరుద్ధానం చెందలేదు, ఆత్మతో పునరుద్ధానం చెందాడు అని యెహోవా సాక్షులు చెబుతారు. మరి దేహం ఏమైపోయింది అని అడిగేమనుకో, తెలియదండి. దేహంతో లేచి ఉంటాడనంటే దేహంతో లేవలసిన అవసరం లేదు. మన్ను వెనుకొట్టి వల్లే మన్నైపోతుంది అంతే తప్ప అది తిరిగి రాదు, పాడైపోవలసింది అనేటువంటి కాన్సెప్ట్ వారిది. సరే, ఏమైపోయి ఉంటుంది ఆ దేహం? మగ్దలేని మరి ఒకటి అనుకుంటుంది. చూద్దాం మగ్దలేని మరి ఏమనుకుందో. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనంలో ఆయన దేహం ఏమైపోయింది అనుకుందో అక్కడ రాయబడింది. చూద్దాం, స్పీడ్గా ఉండండి. 20వ అధ్యాయం 15వ వచనం. యేసు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వెవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను అంటే మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితవో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోతాను అని చెబుతోంది యేసు ప్రభుతోనే. ఆయన యేసు అనుకోవట్లేదు. ఆవిడ సమాధి దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత ఆయన కనిపించలేదు, అక్కడే నిలబడి ఏడుస్తోంది. యేసయ్య ఏమైపోయాడో కనపట్లేదని ఏడుస్తుంటే యేసు ప్రభుల వారు కనిపించలేదు కదా, మరలా అక్కడే ఉండి కాస్త లోపలికి వంగి మళ్ళీ చూసింది. లోపలికి వంగి చూసేసరికి 2 మనుషులు కూర్చొని ఉన్నారు ఆ సమాధిలో. ఎంతమంది? వారు దేవదూతలు అని బైబిల్లో ఉంది. వాళ్ళు కూర్చొని ఉన్నారు.
అలా చూసి వెనక తిరిగి చూసేసరికి ఇంకొక ఆయన నిలబడి ఉన్నాడు మళ్ళీ. ఆయన యేసు ప్రభు. ఆయన అన్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని ఎతుకుతున్నావు నువ్వు వెతికేది ఎవరిని? ఆయన అందే, అయ్యా ఆయన్ని ఎవరో ఎత్తుకుపోయారు. ఎవరినే? యేసయ్యని ఎవరో ఎత్తుకుపోయారు. ఆయన శవాన్ని, దేహాన్ని ఎత్తుకుపోయారు ఎవరో. అది ఆవిడ నమ్ముతున్నటువంటిది. యేసు దేహం ఏమైంది అంటే ఆవిడేమనుకుంటుంది? యేసయ్య దేహాన్ని ఎవరో ఎత్తుకుపోయారు. ఒకవేళ నువ్వు గనక తీసుకుపోతే, ఆయన ఎక్కడుంచావో చెబితే నేను ఆయన్ని ఎత్తుకొని పోతాను అంటే యేసు దేహము కనబడపోయేసరికి ఆవిడకి ఏమని డౌట్ వచ్చేసింది? ఎవరో ఎత్తుకుపోయారు అనే డౌట్ ఆవిడకి వచ్చింది. మరొక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం నుండి వ్రాయబడిన విషయాలు త్వరగా చదవగలిగితే బాగుంటుంది. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ, అంటే పెద్ద పెద్ద అయ్యగారులు ఉన్నారే, ప్రధాన యాజకులతో చెప్పారు. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం, అంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి, మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతని సమ్మతపరిచి మీకేది తొందర లేకుండా చేస్తాం. అప్పుడు వారు ఆ డబ్బులు తీసుకొని వాళ్లకు బోధింపబడిన ప్రకారము చేసిరి. చాలు. అది ఈరోజు వరకు కూడా యూదులలో వ్యాప్తి చెందిందట. ఈరోజు వరకు కూడా అలాగే అనుకుంటున్నారు కొంతమంది. అక్కడ చైర్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నాయండి, అవి చేసుకోండి. అది ఈరోజు వరకు కూడా యూదులలో ఏం చెందిందట? వ్యాప్తి చెంది ఉంది. ఇది బైబిల్లో ఉంది. సరే చెబుతున్నాను, విందాం. ఒకసారి విషయాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, లేచిన సమయంలో ఏం జరిగిందంటే అక్కడ కాపలా పెట్టారు. కొంతమందిని సైనికుల్ని కాపలా పెట్టారు. కాపలా పెడితే వాళ్ళు చూస్తూ ఉండగానే ఆ రాయి పక్కకు తొలగిపోయింది. యేసు ప్రభుల వారు తిరిగి లేచి బయటకు వచ్చేసాడు. అది వాళ్ళు చూశారు. వాళ్ళు చూసి కాపలా వాళ్ళు ఏం చేశారంటే పట్టణంలోనికి పరిగెత్తుకుంటూ పోయి ప్రధాన యాజకులతో చెప్పారు. జరిగిన సంగతి అంతా చెప్పారు. అయ్యా ఆయన లేచాడు, మేము చూశాము అని చెప్పారు. ఒరే బాబు ఆగండి, కాస్త ఆగండి అయ్యా అని వాళ్ళని ఆపి పెద్దలను సమకూర్చారు. పెద్దలు ఉంటారుగా, ఆ పెద్దలందరిని సమకూర్చి అందరూ కూర్చొని ఒక ఆలోచన చేశారు. ఈయన లేచాడు అని చెబితే మళ్ళీ తేడా వచ్చేస్తుంది కాబట్టి ఒక ఆలోచన చేసి ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? అరబ్బాయ్, మీరు నిద్రపోతూ ఉండగా ఆయన శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని సమాధిలో ఎత్తుకుపోయారని మీరు చెప్పాలి అంటే, అయ్యా మరి మేము ఎక్కడ చెప్తాం? అది లేచాడు, ఏమేమి ఆగా, అరే ఇటు అందుకరా డబ్బు ఫుల్గా తీసి ఇడి జేబులో అడి జేబులో పెట్టి మీరు అలా ఊరుకోండి, కావాలంటే ఇస్తాం. మీరు చెప్పవలసిందేంటి? మీ డబ్బులు జేబులోకి వచ్చినాయిగా, మేము నిద్రపోతున్నాగా ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకుపోయారు. అది ఆ మాట మీద ఉండాలి మీరు. ఒకవేళ అధిపతికి తెలిసి ఇదేంటి అన్నాడు అనుకో, మీకేమీ తొందర లేకుండా మేము చూసుకుంటాంగా, పెద్దయ్య గారులు మేమున్నాగా, మీరు ఆ పని చేయండి అంటే అలాగేనయ్యా అన్నారు. వాళ్ళు అదే ప్రకటన చేశారు. యేసు దేహం ఏమైపోయింది? ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయి లేచాడు అని అబద్ధం చెప్తున్నారు వాళ్ళు అని సమాధి దగ్గర కాపలా ఉన్న వాళ్ళు కూడా చెప్పడం మొదలుపెట్టారు. మగ్దలేన మరియ ఏమో ఆయన ఎవరో ఎత్తుకుపోయారు. ఎవరంటే ఎవరో కానీ ఎత్తుకుపోయారు, నాకు తెలియదు. ఆయన ఎక్కడుంచారు చెబితే నేను ఎత్తుకుపోతానంటుంది ఆవిడ. వీళ్ళు చూడబోతేనేమో యేసు ప్రభు శిష్యులట ఈ కాపలదారులు నిద్రపోతుండగా రాత్రి వేళ వచ్చి ఆయన దేహాన్ని ఎత్తుకుపోయారని వీళ్ళు చెబుతున్నారు. ఎప్పుడు ఎత్తుకుపోయారంటే ఈయన శిష్యులు
వీళ్ళు నిద్రపోతున్నాక వాళ్ళు వచ్చి ఎత్తుకుపోయారంట. నిద్రపోతున్నాక వాళ్ళే వచ్చి ఎత్తుకుపోయారని వీళ్ళకేం తెలుసు? అక్కడే కనపడుతున్నాక అబద్ధం కూడా చూసారా ఎంత చక్కగా ఆడుతున్నారో. అది ఈరోజు వరకు కూడా అదే వ్యాప్తిలో ఉంది యూదుల్లో. వాళ్ళకి కూడా నమ్మరాళ్ళు. ఆయన చచ్చిపోయి లేచాడంటే ఎవడ చెప్పాడయ్యా మీకు? సమాధిలో అయితే లేడు, ఆ మాట నిజమే. కానీ ఎత్తుకుపోయి ఇంకెక్కడో బాతేశారు. యేసుప్రభుని ఏం చేశారు? ఎత్తుకుపోయి ఇంకెక్కడో పాతి పెట్టేశారు. అంతేగాని ఆయన లేవలేదు. అక్కడ ఉన్నవాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు అంటుంటారు వాళ్ళకి కూడా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది యూదులు వాళ్ళు ఇంకా నమ్మరు, మెస్సియా వస్తాడని వాళ్ళు నమ్ముతున్నారు. అయితే ప్రభు అయిన యేసు దేహము ఏమైంది? యేసు దేహము వారికి కనబడలేదు. ఇది మన అంశం. సరే, రైట్. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసయ్య శరీర పునరుద్ధానం జరిగిందా, జరగలేదా? ఒకవేళ ఆయన శరీర పునరుద్ధానం జరిగితే పర్వాలేదు, జరగకపోతే ఎలాంటి నష్టాలు ఉన్నాయో కూడా తెలుసుకుని ముందుకెళ్ళిపోదాం. ఒకవేళ ఆయన పునరుద్ధానమే చెందలేదు అనుకోండి, చెందకుండా మనం ఇంత భక్తి చేయడం, ఇంత ప్రార్థన చేయడం, ఇంత ఎదురు చూడటం, ఆయన మళ్ళీ వస్తాడు అనుకోవటం, ఒకవేళ దాంతో అబద్ధం అనుకో, ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమీ ప్రయోజనం ఉండదు. చూద్దాం బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం, ఇందాక చదివినటువంటి భాగమే 15వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. 15వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్న మాట ఏమిటంటే, క్రీస్తు గనక సమాధిలో నుంచి లేపబడకపోతే, ఆయన శరీర పునరుద్ధానం జరగకపోతే మీ విశ్వాసము వ్యర్థమే. మనకన్నా దౌర్భాగ్యుడు ఎవడ ఉండడు భూమి మీద. మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం, యేసయ్య కోసం ఎదురు చూస్తున్నామంటే దౌర్భాగ్యులమే మనం. ఎప్పుడు యేసు ప్రభు లేవకపోతే, యేసు లేవకపోతే ఆయన లేచాడని నమ్మడం వల్ల ఏ ప్రయోజనము ఉండదు. రెండవది అక్కడ అన్నాడు, మీరు ఇంకానూ మీ పాపములోనే ఉన్నారు. ఇప్పుడు ఏమనుకుంటున్నాం అందరం? మేము పాపం నుంచి విడిపించబడ్డాం. ఎలా విడిపించబడ్డావు? మా పాపముల కొరకు యేసయ్య చనిపోయాడు, యేసయ్య పాతి పెట్టబడ్డాడు, యేసయ్య తిరిగి లేచాడు. కాబట్టి మా పాపాలు ఏమైపోయాయి? సిలువలో కొట్టివేయబడ్డాయి అని మనం నమ్ముతున్నామే. పాపం పోయిందంటున్నామే, ఆ పాపాలు ఇంకా పోలేదు అంటున్నాడు. ఎప్పుడు పోందే? యేసయ్య లేవకపోతే. చూసారు, యేసు ప్రభు లేవకపోవడం వల్ల మన విశ్వాసం కూడా వ్యర్థమే. యేసయ్య లేవకపోతే మన పాపం ఇంకా మనతోనే ఉండిపోయింది. అక్కడ అంటాడు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి అన్నాడు. క్రీస్తునందుండి చచ్చిపోయిన వాడు ఉన్నారు చూడు, వాళ్ళు నశించిపోయారు, ఇక రారు, మళ్ళీ లేవరు. మళ్ళీ ఏదో పునరుద్ధానం ఒకటి ఉందంటే ఇదంతా అబద్ధం. ఇప్పుడు యేసు ప్రభు అనేటువంటి ఆయన లేవకపోతే. అంతేకాదు, మళ్ళీ ఇక్కడ ఏమంటాడు 19వ వచనంలో, ఈ జీవిత కాలము మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులం అవుతాం. ఈ జీవితకాలం మాత్రం కోసమే కదా యేసుప్రభుని నమ్ముకునేది. యేసుప్రభుని నమ్ముకుంటే పంట బాగా పండుద్దండి, యేసుప్రభుని నమ్ముకుంటే మాకు ఉద్యోగాలు వస్తాయండి, యేసుప్రభు చల్లగా చూస్తే మా కుటుంబం హాయిగా ఉంటుందండి, యేసుప్రభు మమ్మల్ని చక్కగా దీవిస్తున్నాడండి. ఎక్కడి వరకే బతికున్నాం కాబట్టి మనం చచ్చిపోయే లోపు మనల్ని శుభ్రంగా చూసుకుంటాడు యేసుప్రభు. దానికోసం మాత్రమే కనుక యేసుప్రభునందు మనం నిరీక్షణ కలిగి ఉంటే మనంత దౌర్భాగ్యుడు రెండో వాడు భూమి మీద లేడు. రెండో మనిషి లేడు. దౌర్భాగ్యుడు ఎవడంటే ఈడే. ఎవరో ఈ జీవితకాలం మట్టుకు మాత్రం యేసుప్రభుని నమ్మితే. మరి ఏ జీవితం కోసం నమ్మాలి? మళ్ళీ బ్రతుకుతాం అందుకు నమ్మాలి. ఆయనతో పాటు మనం ఉంటాం అందుకు నమ్మాలి.
మన పాపాలు కూడా క్రీస్తుతో పాటు సిలువలో కొట్టివేయబడ్డాయి, అందుకు నమ్మాలి. మరలా ఇదే శరీరం మనం కూడా పునరుద్ధానం చెంది పరలోకం వెళ్ళిపోతాం, అందుకు నమ్మాలి యేసుప్రభుని. ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే కాదు ఆయన నమ్మేది మనం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు లేపబడకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. 12వ వచనం నుంచి కనుక మనం చూస్తే, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. ఆల్రెడీ అప్పటికే బయలుదేరారు కొంతమంది. ఏమని? మృతులు లేవరు, మృతుల పునరుద్ధానం లేదు, సచ్చినోడు బతకడం ఏంటండి, ఎవడు చెప్పాడు మీకు అని అప్పటికే బోధ చేయటం ప్రారంభించారు కొంతమంది. ఆ రోజుల్లోనే, మొదటి శతాబ్దంలోనే ఏమని ప్రకటన చేస్తున్నారట? మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుదురు అంటున్నాడు. పునరుద్ధానం లేదు, ఏమి లేదు అంటున్నారు. ఇవాళ కూడా కొంతమంది చెప్తున్నారు. తెలుసా మీకు ఆ సంగతి? పునరుద్ధానం లేదు, రేపు పాపుల పునరుద్ధానం జరుగుద్దంట, వాళ్ళంతా అగ్నిగుండానికి వెళ్ళటానికి లేస్తారంటే అబ్బా అదంతా బుడ్డిదే. ఎవరు చెప్పారండి మీకు? ధనవంతుడు చనిపోయి ఏమయ్యాడు? అప్పుడు అతడు పాతాళములో అగ్ని జ్వాలల్లో ఏం పడుతున్నాడు? యాతన పడుచున్నాడు. అగ్ని జ్వాలల్లో ఆయన ఏం పడుతున్నాడట? యాతన పడుచున్నాడు. నరకంలో వేయటానికి లేస్తారని చెబుతున్నారు. బాగానే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ధనవంతుడు అనేవాడు పాపం చేసి అగ్నిలో యాతన పడుతున్నాడు. మళ్ళీ వాడు పునరుద్ధానం చెందాడు అనుకో. పునరుద్ధానం చెందిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ అగ్నిగుండానికే కదా. ఈ మాత్రం దానికి మళ్ళీ లేవాలా? ఎవడు చెప్పాడు మీకు పునరుద్ధానం ఉందని అని ప్రకటన చేస్తున్నారు కొంతమంది. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు నమ్మరిది, పేరు కూడా చెబుతున్నాను. అయితే వాళ్ళకి తెలియనటువంటి సంగతిని నేను ఆల్రెడీ మీకు బైబిల్ తరగతుల్లో చెప్పేశాను. వారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం సరైనది కాదు. అంటే శరీర పునరుద్ధానం వారు నమ్మరు. పౌలు చెబుతున్నాడు అక్కడ ఏమని? క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుతుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ఈ ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. అంతే మరి. మృతుల పునరుద్ధానం లేదు అన్నావనుకో, క్రీస్తు కూడా లేపబడలేదు, అది దాని అర్థం. క్రీస్తు లేపబడకపోతే మనం ఎక్కడ లేగుతాం? అసలు ఆయనే లేవకపోతే మనం లేస్తామా? కాబట్టి మృతుల పునరుద్ధానము ఉంది. సద్దూకయ్యులని బ్యాచి పునరుద్ధానం లేదని చెబుతారు, పరిసయ్యులు అయితే పునరుద్ధానం ఉందని చెబుతారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు లేచాడు, ఆయన దేహం మాత్రం ఏమైంది? కనబడడము లేదు. యేసు దేహము వారికి కనబడలేదు. మరి ఏమైపోయింది ఆ దేహం? అదే దేహముతో యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన దేహాన్నేమో సమాధిలో పెట్టారు. ఆయన ఆత్మ పాతాళానికి పోయింది. తర్వాత పరదేశంలోనికి వెళ్ళి వారికి సువార్తను ప్రకటించి, పరదేశంలో ఉన్నటువంటి అవిధేయులకు సువార్తను ప్రకటించి వారందరినీ తీసుకొని యేసు ప్రభుల వారు మరలా పునరుద్ధానం చెంది ఇదే శరీరంతో లేచి యేసు ప్రభుల వారు వీళ్ళందరినీ 3వ ఆకాశంలోనికి తీసుకుపోయి అక్కడ ఉంచాడు. ఇదివరకు పాతాళం భూమి క్రింద భాగంలో ఒకవైపు పాతాళం, ఒకవైపు పరదేశు, మధ్యలో పెద్ద అగాధం ఉండేది. ఈ పక్కన ఉన్నటువంటి ఈ పాతాళాన్ని, పరదేశుని దేవుడు వేరు చేశాడు. చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి పరదేశుని మొత్తాన్ని చెరగా కొనిపోయాడు. ఎక్కడికి పెట్టాడని ఉంది? 3వ ఆకాశం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో మొదటి నుంచి చదివితే 4 వచనాల్లో ఈ విషయాలు వ్రాయబడ్డాయి. దీని గురించి నేను ప్రసంగం కూడా చేశాను. దాన్ని చూశారా? పరదేశుకు వెళ్ళిన అవిధేయులు అనే ప్రసంగం ఉంది, యూట్యూబ్లో చూడండి. సరే, మొత్తం మీద యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరంతో ఏం చేశాడు?
లేచాడు. శరీరంతోనే యేసు ప్రభుల వారు లేచాడు. లూకాసు వార్త శరీరంతోనే లేచాడు అనడానికి యేసు శరీర పునరుద్ధానాన్ని గురించిన సంగతులు చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 37వ వచనం నుండి చూద్దాం. అయితే వారు అమ్మా దిగులు పడి భయభ్రాంతులై భయక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహాలు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. యేసు దేహం ఏమైపోయింది అంటే లేచాడు అని ప్రకటన జరుగుతోంది. శిష్యులంతా కూర్చొని ఉన్నారు ఒక గదిలో. యేసు ప్రభుల వారు వారి మధ్యలోనికి వచ్చి మీకు సమాధానము కలుగునగాక, మీకు శుభం కలుగునగాక అన్నాడు యేసు ప్రభు. వాళ్ళు ఏమనుకున్నారు? భూతం వచ్చేసింది, దెయ్యం వచ్చేసింది అనుకుని అందరూ కలవరపడిపోయారు, భయక్రాంతులైపోయారు. అమ్మో భూతం వచ్చింది, అమ్మో దెయ్యం వచ్చేసింది అనుకున్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఏం భయపడొద్దు, మీరు నేనే ఆయనను. నేనే ఆయన అనడానికి మీకు రుజువు ఏంటంటే నా దగ్గరకు రండి, నా చేతులు నా పాదాలు చూడండి, పట్టి చూడండి అన్నాడు. మళ్ళీ అంటే పట్టుకోండి, పట్టుకుంటే దొరుకుద్దా శరీరం? పట్టుకుంటే దొరుకుద్దా? ఇప్పుడు నేను మిమ్మల్ని అట్లా పట్టుకున్నాను అనుకో, మీ శరీరం దొరుకుద్దిగా, నాకు నా శరీరం మీకు దొరుకుద్దా? అలాగే నా శరీరం కూడా మీకు దొరుకుద్ది, పట్టుకోండి అని యేసు ప్రభు చెబుతున్నాడు. అంటే మనం పట్టుకుంటే దొరికే శరీరం అంటే సమాధి చేయబడిన శరీరమే అది అని మళ్ళీ ఏమంటున్నాడు? నాకున్నట్టుగా మీరు చూస్తున్నారు కదా, ఈ ఎముకలు కానీ ఈ మాంసం కానీ ఎవరికొండో భూతానికి, అంటే ఆత్మ అని రాశాడా అక్కడ ఆత్మను కూడా అది మూల భాషలో రాశాడా? అంటే ఎముకలు మాంసము ఎవరికి ఉండవు? భూతమునకు ఎముకలు ఉండవు, మాంసం ఉండవు. మనం పట్టుకుంటే భూతం చేతికి దొరుకుద్దా? దొరకదు. నేను భూతాన్ని కాదు. ఇదిగో గాయాలు, మీరు ఈ గాయాలు చూడండి, కాళ్ళకున్న గాయాలు కూడా చూడండి. ఇదిగో నా ప్రక్కలో పొడిచారు కదా, అది కూడా చూడండి. ఇదంతా సమాధి చేయబడిన దేహమేనంటారా? ఇది ఇంకేమన్నా డౌట్ ఉందా? ఆ దేహమేగా. సమాధులు ఎందుకు కనపడలేదంటే లెగిసి వచ్చేసాడు కాబట్టి కనపడలేదు, అంతేనా? ఆయన పునరుద్ధానం చెందాడు కాబట్టి కనిపించలేదు. ఆయన పునరుద్ధానం చెందలేదు అని ఆ రోజున కొంతమంది సైనికులు, కాపలా కాసే సైనికులు ఏం చేశారు? డబ్బులు తీసుకొని ఆయన శిష్యులే ఎత్తుకుపోయారు. అప్పుడు మీరేం చేస్తున్నారా? మేము నిద్రపోయాం అని వాళ్ళు ప్రచారం చేసేసారు. ఎందుకని? డబ్బులు తీసుకొని. ఈ రోజున కూడా డబ్బులు తీసుకొని ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. యేసయ్యను గురించి ప్రచారం చేసే ప్రతి ఒక్కడు కూడా ఆయనను ప్రేమిస్తూ ప్రచారం చేస్తున్నాడు అనుకోవద్దు. యేసుక్రీస్తుని గురించి బైబిల్ పట్టుకొని బోధ చేసే ప్రతి ఒక్కరూ కూడా యేసయ్యను ప్రేమించి ఆయన పునరుద్ధానం ప్రకటిస్తున్నారు అని అనుకోవద్దు. డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఉద్యోగానికి వచ్చినట్టుగా అయ్యగారుల కింద వచ్చాం అంతే. కొంతమంది అలా వచ్చిన వాళ్ళు ఉన్నారా? జీతానికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? యేసుప్రభు ఏమన్నాడు? జీతగాడు గొర్రెల కాపరి కాడు. ఎవడిటి పోతే నాకెందుకండి, నా జీతం నాకు వస్తుందా? జీతం కోసం వాక్యం చెప్పోడి దగ్గరికి పరిగెత్తుతున్నారు జనం. జీతం కోసమే చెబుతారు తప్ప బాధ్యత కలిగి అని చెప్పరు. ఇప్పుడు వీళ్ళు చెప్పారు, ఆయన ఎత్తుకుపోయారని చెప్పినందుకు వాళ్ళకి ఏమవుతుంది? సొమ్ము. కుదరదండి, మేము ఇట్లా చెప్పం, నిజం చెప్పేస్తా ఉన్నానుగా. ఎందుకురా? నెల పంపిస్తాం నీకు వింత, నెల పంపుతాం. ఏడు కంగారు పడతా, అంతేనా? నెల ఏమొస్తుందా?
జీతం జీతం అది గీతం పోయాక ఇక జీతం జీతం జయ జయ జీతం జీతం పట్టుకొని పాడేదాము అన్నట్టు జీతం కోసం పనిచేసేటువంటి వాడికి బాధ్యత ఏముంటుంది, భారం ఏముంటుంది. కాబట్టి ఈ రోజున కూడా పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఓకేనా. మరొకటి, యేసు ప్రభువుల వారు ఆదివారం లేచాడు, అయితే బుధవారం లేచాడని చెప్పేవాళ్ళు ఉన్నారు. బుధవారం లేచాడు, శనివారం నాడు బుధవారం చచ్చిపోయాడు, శనివారం నాడు లేచాడని చెప్పేవాళ్ళు ఉన్నారు. అసలు ఎప్పుడు లేచాడు, ఏమి లేచాడు కాదు, ఆయన లేచాడా లేదా అనే పాయింట్ మీదకి వస్తే ఆయన లేచాడు. మరి ఆయన దేహం ఏది వారికి కనబడిందా? అక్కడ కనబడాల, సమాధిలో కనబడాల. మరేమైపోయింది? అక్కడే లూకా సువార్తలో అక్కడే మరొక సాక్ష్యం ఉంది. లూకా సువార్తలోనే 24వ అధ్యాయంలోకి వచ్చేయండి ఒకసారి. లూకా సువార్త 24వ అధ్యాయంలో వారికి కనబడలేదు కదా. 5వ వచనం, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు. సరే, ఆ వీరు అనేవారు ఎవరో 4వ వచనం నుంచి చూస్తే అర్థమవుద్ది. ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడ్డారు. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు ఏంటి ఆ ఇద్దరు అంటున్నారు, ఆ దేవదూతలు, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చాలు. అక్కడ సమాధిలో ఉన్నారే ఒక ఇద్దరు దేవదూతలు, వీళ్ళేమో ఉసూరం అనుకుంటే మొఖాలు నేల మోపి ఉన్నారట. వాళ్ళతో అంటున్నారు, మీరెందుకు ఇక్కడ ఎత్తుకుతున్నారు ఆయన్ని? ఇక్కడ ఎందుకు వచ్చారు సమాధి కాడకి? మీరు సమాధి దగ్గరకు ఏం పని వచ్చారు మీరు? ఆయన ఇక్కడ లేడు, ఆయన ఏమయ్యాడు? ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వానిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఈయన ఏమయ్యాడట? యేసు ప్రభు సజీవుడయ్యాడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ముందే చెప్పాడు బ్రతికొండగే, ఆ సమాధి దగ్గరకు వచ్చి ఎతికితే నేను మీకు కనపడను, నేను గలిలయలో మీకు కనబడతాను. గలిలయకు వెళ్ళండి, అక్కడ ఉండండి. మీరు ఎక్కడ? గలిలయకు వెళ్ళి అక్కడ ఉండండి, నేను అక్కడ కనపడతానని ముందే చెప్పాడు. ఆయన బతుకుండగా చెప్పాడు ఆ మాట. చదివారుగా ఆ మాట మీరు కూడా. చదివాం కానండి, మరి చదివామంటే మరి చదవకుండా ఎలా ఉంటామండి? చదివాం, మరి ఆయన గుర్తుందా అంటే ఎట్ట గుర్తుంటాయండి అన్నీ? చదివాం, మరి చదివితే మాత్రం ఆయన చెప్పాడు కయ్యా. మరి విన్నారా శిష్యులారా? విన్నాం. మరి అక్కడికి వెళ్ళి ఎందుకు ఎత్తుకుతున్నారు? గలిలయలో ఆయన కలుస్తానని చెప్పింది. మరి లేస్తానంటే ఏమండే ఏదో ఊరెళ్ళినోడు వస్తాడంటే నమ్ముతాం తప్ప, చచ్చిపోయినాడు మళ్ళీ లేచి వచ్చాడంటే ఎట్లా నమ్మాలండి అని భయం. ఆయనే వచ్చి నిలబడ్డాడు మధ్యలో. అదిగో దెయ్యం వచ్చింది, భూతం వచ్చింది, అదిగో భూతం. ఎందుకంటే తలుపులు వేసి ఉన్నాయి, తలుపులు కిటికీలు కూడా మొత్తం మూసేసి ఉన్నాయి. ఆయన మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు. ఏమనుకోవాలి ఇప్పుడు? భూతం అనుకోవటంలో తప్పే ఉన్నదా? నువ్వు నేను అనుకోవటంలో తప్పు లేదు, వాళ్ళు అనుకోవటం తప్పే. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగి ఆయన చెప్పిందంతా విని ఆయన పెట్టిందంతా తిని తెగ తిన్నారండి మొత్తం మీద జనం. యేసు ప్రభు పెడతంటే తెగ తిన్నారు. తెగ తిన్నారంటే కారణం ఏమిటంటే వారు తినగా తృప్తి పొందగా మిగిలిపోయిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. ఏం చేశారట? తినగా తృప్తి పొందగా. రెండో మాట అది. ఏదో తిన్నామంటే తిన్నామంటే కాదు, తృప్తిగా తినాలి. అందుకే మా సహోదరులు హోటల్కి ఏం పేరు పెడదామంటే తృప్తి అని పెట్టాం. తృప్తిగా తినాలంటే చట్నీ బాగుందనుకో, ఏదో 2 ఇడ్లీ తిందాం అనుకున్నాడు, ఇంక 2 ఇడ్లీలు వేయండి అంటాడు. ఇడ్లీ బాగుందనుకో, ఇంక 4 తిన్నా తప్పులేదురా అని తింటుంటాడు. అప్పుడు తృప్తిగా తింటాడు అనమాట. అలాగే తెగ తిన్నారు యేసుప్రభు వెంబడి తిరిగి. విన్నారా అంటే విన్నారు, కానీ కొంచెం డౌటే లేస్తాడనేది. కానీ ఆయనే వచ్చి మధ్యలో నిలబడి రుజువులు చూపించాడు. తన పునరుద్ధాన రుజువులను యేసు ప్రభు చూపించాడు. తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడు ఈ భూమి మీద? ఆయన లేచిన తర్వాత 40 రోజులు. 40 రోజులు కనబడతానే ఉన్నాడు. 40 రోజులు తన పునరుద్ధాన రుజువులు చూపుతానే ఉన్నాడు. కానీ యేసు ప్రభు లేవలేదు అనేటువంటి దుష్ప్రచారం కూడా ఆ రోజుల్లో జరిగింది. కాబట్టి యేసయ్య శరీర పునరుద్ధానం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెబుతాను నేను.
ఇక్కడ చిన్న విషయాన్ని చెప్పి నేను ముందుకెళ్ళిపోతా, అంటే త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. 28:9. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభం అని చెప్పాడు. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కారు. చాలు. యేసు ప్రభుల వారు పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన శిష్యులు వీళ్ళంతా యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. అప్పుడు యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయనకి ఏం చేశారు? మ్రొక్కారు. ఏ రోజునది? ఆ రోజే, ఆదివారమే. యోహాను సువార్త 20వ అధ్యాయం 16-17 వచనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయం 16-17 వచనాలు. మరియా అని పిలిచాడట యేసు ప్రభు. యేసు ఆమెను ఏమని పిలిచాడు? మరియా అని పిలిచాడు. ఆయన వైపు తిరిగి హెబ్రీ భాషలో పిలిచింది ఆవిడ. రబ్బూని అని పిలిచింది. ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో అంటున్నాడు, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. చాలు. మగ్దలేని మరీ కనపడ్డాడు యేసు ప్రభు. కనపడ్డసరికి ఎవరిని ఎత్తుకుతున్నావమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఎవరు ఎత్తుకుపోయారా ఆయన్ని ఒకళ్ళని వెతుకుపోతే ఎక్కడున్నాడో చెప్తే నేను వచ్చి ఆయన ఎత్తుకుపోతానంటుందిగా. ఆయన అన్నాడు అప్పుడు మరియా అని పిలిచాడు. మరియా అని పిలవంగానే ఆమెకు అర్థమైపోయింది. వెంటనే ఆయన వైపు తిరిగి చూసి హెబ్రీ భాషలో పిలిచింది, బోధకుడా అంటే రబ్బూని అంటే బోధకుడు అని అర్థం అని ఆయన పట్టుకోబోయింది. అప్పుడు ఆయన అన్నాడు, ఆగాగాగు, నేను ఇంకాను నా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోవద్దు అని చెప్పాడు. మరి ఇక్కడ మత్తయి సువార్తలోనేమో వాళ్ళు వచ్చి ఏం పట్టుకున్నారు? ఆయన పాదములు పట్టుకొని ఆయనను మ్రొక్కిరి అని రాస్తుంది. వాళ్ళని పట్టుకొని ఇచ్చినాడు, ఏమైనా పట్టుకొని లేదు. ఎందుకు పట్టుకొని లేదు అంటే అక్కడే ఆన్సర్ ఉంది. ఏమనుంది? చదవనవసరం లేదు. నా తండ్రి యొద్దకు ఇంకా నేను ఎక్కిపోలేదు కనుక నన్ను నువ్వు పట్టుకోవద్దు అంటే తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చేదాకా కూడా ఆయనను ముట్టుకోవద్దు అని చెబుతున్నాడు. మరి తండ్రి వద్దకు ఎప్పుడు వెళ్ళాడు ఆయన? ఇప్పుడు పునరుద్ధానం చెందాక ఎన్ని రోజులు ఉన్నాడు అన్నాం? ఇప్పుడే 40 రోజులు అన్నాం. మరి వాళ్ళని ఎందుకు పట్టుకుని వచ్చాడు? ఏమైనా ఎందుకు పట్టుకుని లేదు అంటే అప్పుడే వెళ్ళాడు తండ్రి దగ్గరికి. ఏమంతో మాట్లాడిన తర్వాత ఆగమ్మా పట్టుకోమాకని చెప్పి ఆ చెరగా తీసుకొచ్చాడే. ఆదాం తాత మొదలుకొని భక్తులు మొత్తాన్ని ఎంటబెట్టుకొచ్చాడు, రండి అని. అక్కడ వద్దు మీరని చెరగా తీసుకొని వెళ్ళిపోయి 3 ఆకాశాలను పెట్టి అన్నిటికంటే పైకి వెళ్ళిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి మరలా ఇక్కడికి వచ్చేసాడు. తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చేసాడు. వెళ్ళొచ్చేసరికి వీళ్ళు ఎదురొస్తున్నారు. అప్పుడు వాళ్ళు పట్టుకొని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడానికి ఆయనకి ఎంత సమయం పడద్ది? అబ్బే ఆయనకి ఏం లేదు, ఒక రెప్పపాటు అట్ట కన్నుమూసి కన్ను తెరిచేసరికి ఇదంతా చేయగలడు ఆయన. అలాంటి దేహం యేసయ్య దేహం వచ్చేసింది. ఇదే దేహం మార్పు చెందిందనమాట. సిలువలో చనిపోయిన దేహమే మహిమ దేహం ధరించుకొని మార్పు చెందిన దేహం అయిపోయింది. కాబట్టి పట్టుకొని ఇచ్చాడు. ఆమెను పట్టుకొని పోవడానికి కారణం అప్పటికి ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదు. వెళ్ళి వచ్చిన తర్వాత 40 రోజులు అందరికి కనబడి మరలా అప్పుడు పునరుద్ధానుడై ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి యేసయ్య శరీరం ఎలాగా పునరుద్ధానం చెందిందో అచ్చం అలాగే మన శరీరాలు కూడా పునరుద్ధానం చెందుతాయి. యేసయ్య శరీరం కుళ్ళిపోయిందా? కుళ్ళిపోలా. చూద్దాం ఆ మాట కూడా. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలోకి రండి ఒకసారి. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలోనికి వద్దాం. 27వ వచనం నుంచి చదువుకుంటే బాగుంటుందేమో నా అభిప్రాయం. నీవు నా ఆత్మను ఎక్కడమ్మా? పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనీయవు,
నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులరా, ఇక పేతురు గారు చెబుతున్నాడు, దావీదు రాసిన కీర్తనను చదివి వివరించి పేతురు భక్తుడు ప్రసంగం చెబుతున్నాడు. ఆ ప్రసంగం చెప్తున్నాడు, సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడొచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఎవరైనా? దావీదు చచ్చిపోయాడంట, సమాధి చేయబడ్డాడట. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అంటే ఈయన ప్రసంగం చేసే రోజు కూడా దావీదు గారి సమాధి ఎక్కడుంది? ఎక్కడైతే సమాధి చేశారో అక్కడే ఉంది. అతడు ప్రవక్త అయి ఉండెను కనుక అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకను కూర్చొండబెట్టుదునను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకునే సంగతి అతడు ఎరిగి. ఎవరు ఎరిగింది? దావీదుకు తెలుసు. ఏం తెలుసు? దేవుడు ఒక ప్రమాణం చేశాడు, దేవుడు తన క్రీస్తును పంపుతాడు, ఆయన చచ్చిపోతాడు, ఆయన మరలా పునరుద్ధానం చెంది తిరిగి లేస్తాడు అని ఎవరికి తెలుసు? దావీదు కంటే, యేసుప్రభు కంటే దావీదు గారు ఎన్ని సంవత్సరాలు పెద్దవాడు అమ్మా? 1 సంవత్సరం పెద్దవాడు ఉంటాడా? 1000 ఏండ్లు, 1000 సంవత్సరాలు పెద్దవాడు ఆయన. ఆయనకు ముందే తెలిసిపోయిందంట దావీదుకి. ఏమని? క్రీస్తు వస్తాడు, చచ్చిపోతాడు, ఆయన తిరిగి బ్రతుకుతాడు అన్న సంగతి అతడు ముందెరిగి, అతడు ఆ సంగతి అతడు ఎరిగి 31వ వచనంలో చెప్తున్నాడు, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను. దేవునికి మహిమ కలుగునగాక. దావీదు కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? క్రీస్తు పాతాళములో విడిచిపెట్టబడడో, ఆయన శరీరం సమాధిలో ఏమవదో? కుళ్ళిపోదో. మరేమవుతాడు? ఆయన తిరిగి బ్రతుకుతాడు అని దావీదు కూడా ప్రసంగం చేశాడు ఆ రోజుల్లోనే. అర్థమవుతుందా? మరి పునరుద్ధానం లేదు అని చెప్పేవాడు ఎక్కడ చెప్తున్నాడు? దావీదు గారు ఎంత బాగా చెప్పాడండి ఈ విషయాలు. తర్వాత యేసు అంటే 32వ వచనం, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. దావీదు గారు ఇచ్చిన సాక్ష్యమే కాదు, పేతురు గారు ఏమంటున్నాడు? ఈ యేసును దేవుడు ఏం చేశాడట? లేపాడు. దానికి సాక్షులు ఎవరు? మేమందరం, మేమే సాక్షులం అని కూడా సాక్ష్యం చెప్తున్నాడు. మరి ఏమైపోయాడు? లేచి కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచూచు వినుచున్న దీనిని కొమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకానికి ఏమైనా వెళ్ళాడా? దావీదు పరలోకమునికి ఎక్కిపోలేదు. అయితే అతడు ఎలాగ చెప్పాడు? ఏమని? నేను నీ శత్రువులను నీ పాదాల కింద. అది వేరే విషయం, మళ్ళీ దాన్ని వదిలేద్దాం. మళ్ళీ దాని వివరంలోకి వెళ్తే బోల్డ్ అయిపోద్ది. అయితే ఆయన పునరుద్ధానం చెందుతాడని దావీదు గారికి కూడా తెలుసా? ఒక దైవజనుడు అన్నాడు, ఆయన పునరుద్ధానం చెందుతాడని పాత నిబంధన భక్తులకి తెలియదు అన్నాడు ఒక ఆయన. చాలా పెద్ద దైవజనుడు. బట్ ఆయన ఈ 2వ అధ్యాయం చదవలేదేమో. పేతురు గారి ప్రసంగాలు ఆయన వినలేదేమో. పేతురయ్య గారి ప్రసంగం, మొట్టమొదటి ప్రసంగం వినలేదు కావాలి. ఆ ప్రసంగం వినే ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. 3000 మంది ఎందుకు చేర్చబడ్డారు అనుకుంటున్నారు? ఆ రోజున బాప్తిస్మం ఎందుకు పొందారు అనుకుంటున్నారు? ఓరు బాబు, యేసు ప్రభు లేస్తాడన్న సంగతే ఇప్పుడు మేము చెప్పడమే కాదు, దావీదే చెప్పాడు అని దావీదు ఎక్కడైతే చెప్పాడో ఆ కీర్తనను ఇక్కడ ఏం చేశాడు? వివరిస్తూ వచ్చాడు. ఈ 16వ కీర్తన అదే. 16వ కీర్తన బైబిల్లో ఉన్నటువంటిది అదే. కాబట్టి మనం నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన పాఠం, యేసయ్య దేహం ఏమైంది? కుళ్ళిపోలేదు. యేసు దేహము వారికి కనబడలేదు అంటే కుళ్ళిపోయిందా? కుళ్ళిపోలేదు. మరేమైంది? తిరిగి లేచాడు. అలాగే మనం కూడా ఏమవుతాం? తిరిగి బ్రతుకుతాం. అందుకే ఈ కూటం, అందుకే ఈ ప్రార్థన, అందుకే ఈ సువార్త, అందుకే ఈ భారం, ఈ బాధ్యత. ఒకవేళ అదేది కాదనుకో, మళ్ళీ మనం బతుకుతాం, అక్కడికి వెళతాం అనేది ఇట్లాంటిది ఏది లేదనుకో, ఒక పని చేయవచ్చు. అప్పుడు ఏం చేయవచ్చు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలోనే ఉంటుంది.
ఇప్పుడు ఇదంతా లేకపోతే ఒక పని చేయవచ్చట. ఏం చేయొచ్చో ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూద్దామా? ఎక్కడ 32 చూద్దామా? 32 చూడండి. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చచ్చిపోతాం కాబట్టి అది తిందాము తాగుదాం, అంతేనా? ఇప్పుడు పునరుద్ధానం లేదు, మృతులు లేపబడరు కాబట్టి ఇప్పుడు రేపు ఏం చేద్దాం? రేపు చచ్చిపోతాం కదా, మరి ఇప్పుడు ఇవాళ ఏం చేద్దాం? పుల్లుకు తిందాం, పుల్లుకు తాగుతాం, పెద్ద ఇబ్బంది ఏముంది? మళ్ళీ లేచి ఆయన ముందు నిలబడి ఆయన లెక్క అడిగితేనే కదా బాధ. అసలు మృతుల పునరుద్ధానమే లేదు. మళ్ళీ మనం లేచిన తర్వాత ఆయన అక్కడ నిలబెట్టి ఏంట్రా నువ్వు చేసిందని అడిగేదే లేదనుకో, మరి ఇదంతా ఎందుకు? ఈ విశ్వాసం ఎందుకు? ఈ ప్రార్థన ఎందుకు? ఈ కూటం ఎందుకు? టయానికి రాలేదని నేను తిడతాం ఎందుకు? మీరందరూ కలిసి చికెనం చొత్తామంటాం ఎందుకు? ఇదంతా ఎందుకు? రేపు పోతాం కాబట్టి ఈ రోజున ఏం చేద్దాం? తిందాం తాగుదాం. శేషాలమ్మ గుడి ఉందిగా, ఉందా? వెళ్ళిపోదాం. ఆ గుడి చేసరికి పక్కన బడ్డీ ఒకటి తెలిసింది మళ్ళీ, అవునా? పక్కన బడ్డీ ఎందుకంటే బజ్జీలు అక్కడ కొనుక్కుంటాం, అక్కడ కూర్చోవటం, అవన్నీ మధ్యలో పెట్టుకోవటం, ఒక సొక్క ఒక మొక్క, ఏరా బాబాయ్ ఏంట్రా సంగతి అంటాం, ఈడి గురించి ఆడికి చెప్పి ఆడే ఆడతాం, ఆడి గురించి చెప్పి ఈడే ఆడతాం, ఎదురంగా వచ్చి బండి వేసుకొచ్చి మామూలుగా పాప శుభ్రంగా ఉండడం కుదరటం, ఈడి గుద్దేపాటికి ఆడే ఆడతాం, అంతేనా? మళ్ళీ వీళ్ళందరూ అడగబడి చేయడానికే పోలీసు వారు రావడం, మళ్ళీ కేసులు రావడం, మళ్ళీ లాయర్లు రావడం, అది మొత్తం ఎంతమంది బతుకుతున్నారు చూసావా? ఇటు సొక్క మొక్క వేసేసరికి ఈ డబ్బుల వల్ల. అటు మందు కొన్నాడు, ఇటు బజ్జీలోడు బతుకుతున్నాడు, తర్వాత ఈడెళ్ళి గుద్దుతున్నాడు, ఆడెళ్ళి పడి కేసు వేసేసరికి మళ్ళీ అక్కడ పోలీసు వారు, మళ్ళీ అటు వచ్చి లాయర్లు. అసలు చూసారా వ్యవస్థ ఎట్లా నడుస్తుందో? ఈ అవస్థ అంతా ఎందుకు? పునరుద్ధానం లేకపోతే. కాబట్టి మనం తినొచ్చు త్రాగొచ్చు అని 33లో చెప్తున్నాడు. మోసపోకుడి. ఏ సాంగత్యం? జత. పనికి మనవాడితో జతలు చేస్తే నువ్వు మంచోడు కూడా చెడిపోతావు. నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపం చెయ్యకుడి. దేవుని గురించిన జ్ఞానము ఎవరికి లేదు? కొంతమందికి లేదు అంటున్నాడు. అది ఆ జ్ఞానం లేదు కాబట్టి పునరుద్ధానం లేదు, ఏమీ లేదని ఎవరు చూశాడరా? నువ్వు చూసి వచ్చావా యేసుప్రభు లేవటం? నేను చూడలేదు, నువ్వు చూడలేదు. పరలోకంలో చూసావా అని తింటున్నారు, తాగుతున్నారు. వాళ్ళతో మనం ఉండకూడదు. కాబట్టి శరీర పునరుద్ధానం జరుగుద్దా? ఖచ్చితంగా జరుగుద్ది. యేసయ్య లేచాడు కనుక మనము కూడా లేపబడతాం. ఎలా లేపబడతాం మనం? వారు ఎట్టి శరీరంతో ఒత్తురు అని అడుగుతున్నాడు అక్కడే 35. అయితే మృతులలో నుండి మృతులు ఎలాగో లేస్తారు? వారెట్టి శరీరంతో ఒత్తురు అని ఒకడు అడుగుతాడు. ఓరు అవివేకి అని మొదలు పెట్టాడు. ఇక చాలు. ఓరు అవివేకి ఎట్లా లేస్తాడని అడుగుతున్నారు. విత్తనం తీసుకెళ్ళి భూములు వేస్తున్నావు, అది చచ్చిపోయి ఏం చేస్తుంది? మరి నువ్వు అంతే, నిన్ను తీసుకెళ్ళి పాతేస్తున్నారు, నువ్వు బతుకుతావు. అది ఎట్లా? విత్తనం ఒక మోడల్లో ఉంది, చెట్టు ఒక మోడల్లో ఉందిగా. మరి మనం ఏ శరీరంతో వస్తాం? అంటే అదిగో అక్కడ చెబుతున్నాడు 44వ వచనంలో, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడతాం. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. చాలు. ఆ శరీరంతో ఈ శరీరాన్ని ఆ శరీరం తొడుక్కొని లేపబడతాం. ప్రకృతి సంబంధమైన శరీరం ఉందా? చూశారు మీరు ఎవరైనా? నేను చూశాను. ఇదిగో ఇక్కడ ఎంతమంది కనపడుతున్నారా? కనపడుతున్నారు. అదే నా శరీరం కూడా ఉందా? ఇది ప్రకృతి సంబంధమైన శరీరం అంటే ఇదే. అలాగే ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది, లేపబడతాం కాదు. ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఒకటి ఉంది. మన దేహాలన్నీ ఎక్కడున్నాయి? పరలోకం గోడంలో ఉన్నాయి. కొరింథీయులకు రాసిన, ఇప్పుడు చదవదులే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. మొత్తం మన దేహాలను తయారు చేసి అక్కడ ఉంచాడు దేవుడు. రేపు ఆ పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలో
ఆ దేహాలు ఈ భూమి మీదకి వచ్చేసి యేసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సమాధిలో ఉన్నాడే, చచ్చిపోయి మట్టి అయిపోయి ఉన్నాడే, ఆ దేహం మళ్ళీ ఏర్పడుద్ది. ఈ దేహాన్ని ఆ దేహం వచ్చి ఏం చేస్తుంది? తొడుక్కుంటుంది. క్షయత అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. 53వ వచనం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఇక మరణానికి సోటేది. కాబట్టి అందరం బ్రతుకుతాం. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవాలి. అంటే మహిమ శరీరం దేన్ని తొడుక్కుంటుంది? మహిమ శరీరం తొడుక్కునే దేన్ని? ఈ శరీరాన్ని. అసలు ఈ శరీరమే లేదనుకో, అదొచ్చి ఇంక దేన్ని తొడుక్కుంటుంది? ఇప్పుడు ఈ చొక్కాయి తొడుక్కున్నామంటే శరీరమే లేదు, ఈ చొక్కాయి ఇంక దేన్ని తొడుక్కుంటాం? ఇకంతేనే. గుర్తు చొక్కాయి తిరుగుతుంది అనుకో, గాల్లో ఎట్లుంటుంది? అక్కాయిలు అందరూ అక్కడ ఉంటారా? ఇక చొక్కాయి అది అంతరు కదా, నడుచుకుంటూ వెళ్తా. ప్యాంటు చొక్కాయి వెళ్ళిపోతున్నాయి, అటు వెళ్తున్నాయి, ఇటు వస్తున్నాయి. కాళ్ళు చేతులు శరీరం కనపట్లా, శరీరం లేదు. అప్పుడు దెయ్యం అనుకోవచ్చు, అంతేనా? కాబట్టి ఈ శరీరాన్నే మహిమ శరీరం ఏం చేస్తుంది? వచ్చి తొడుక్కుంటుంది. ఈ శరీరం లేదంటే ఈ శరీరం మన్ని అయిపోయింది కదా, రాదంటే అదట పునరుద్ధానం లేదని అర్థం. పునరుద్ధానం లేదంటే వెంటారు అవివేకి అంటున్నాడు భక్త పౌలు. పునరుద్ధానం లేదనుకో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఆమెన్ అనగానే నజరేడు వెళ్ళిపోదామా సినిమాకి? బిర్యానీ పాయింట్కి వెళ్దామా? లేదా బీర్ షాప్కి వెళ్దామా? అంతే. అక్కడ దాకా ఇక్కడే, అసలు ఇక్కడికి ఎందుకు? కాబట్టి పునరుద్ధానం అనేటువంటిది ఉంది. ఈ శరీరం మళ్ళీ ఏమవుద్ది? శరీరం మళ్ళీ బ్రతుకుద్ది. ఇదే శరీరం బ్రతుకుద్ది. మరి రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవగా మరి దాని సంగతి ఏమిటండి? చెబుతారు అన్నీ పద్దాక. మీకు ఎన్నిసార్లు చెప్పలేదు ఈ సంగతి? కావాల్సిన నాకు ఫోన్ చేసి అడగండి, చెప్తాను ఆ సంగతులు. ఓకేనా? కావాల్సిన ఫోన్ చేసి అడగండి. నిజమే కదా, రక్త మాంసాలు చేరవన్నారు కదా, మరి ఇదే శరీరం ఈయన అంటున్నాడు ఏంటి? నేను నాకేం పని అనాలని పౌలు భక్తుడు చెప్పాడు, పరిశుద్ధాత్మని చెప్పాడు, యేసుప్రభు కూడా చెప్పాడు. ఈ దేహం చంపేసే వాళ్ళని, ఈ దేహాన్ని మాత్రమే చంపే వాళ్ళకే మీరు భయపడొద్దు. ఆత్మను దేహాన్ని కూడా, దీన్ని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడండి. అంటే దేహాన్ని కూడా యేసు లేపుతాడు, శరీరాలను కూడా లేపుతాడు. శరీరం కూడా మార్పు చెందుద్ది, శరీరం కూడా పునరుద్ధానం చెందుద్ది. శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. నైసిలి స్తోత్రం ఒకటి ఉంటుంది, అది క్రీస్తు 325లో ఏర్పరిచినటువంటిది. కొన్ని సంఘాల్లో అది చదువుతారు, అందరు నిలబడి విశ్వాస స్తోత్రము ఒప్పుకుందాము అని. అది కూడా శరీర పునరుద్ధానం ఉంది దాంట్లో. మరి చదువులకు తెలుసో లేదో కానీ మొత్తం మీద శరీర పునరుద్ధానం ఉంది. యేసయ్య దేహము వారికి కనబడలేదు. ఏమైంది? పునరుద్ధానం చెంది లేపబడింది. లేచి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఎక్కడికి వెళ్ళాడు? లేచిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? ఆయన కుడి చేతి పక్కన కూర్చొని ఉన్నాడు. మరలా అక్కడ నుంచి త్వరలో వస్తాడా? రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? ఈ మాట చదివేసేసి నేను ముగించేస్తాను, చూద్దాం. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అదే 15వ 23వ వచనం. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు అమ్మా ఆయన వారు బ్రతికింపబడుదురు. ఎప్పుడు? క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయనకు కానివారు బ్రతికింపబడరు. మరి వాళ్ళు ఎప్పుడు బ్రతుకుతారు? ఇక్కడ అడుక్కుంటా వెళ్తే ప్రశ్నలు ఇట్లాగే వస్తుంటాయి. 1000 సంవత్సరాల యేసయ్య రాజ్య పరిపాలన తర్వాత బ్రతుకుతారు. కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. కాబట్టి యేసయ్య లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, తండ్రి కుడి పక్కన కూర్చున్నాడు.
ప్రజెంట్ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మరలా సమయం దగ్గరకు వచ్చింది కనుక వచ్చేస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన వారమైన మనమందరం బ్రతికింపబడతాం. అంతే తప్ప బ్రతకటం లేదండి అని ఎవ్వరూ అనుకోవద్దు. పునరుద్ధానం ఉంది. ఈ శరీరంతో ఏం చేసినా పర్లేదులే, పోతే సరిపోద్దులే అనుకుంటున్నావేమో. మళ్ళీ ఇదే శరీరాన్ని తిరిగి నుంచోబెడతాడు యేసుప్రభు. అప్పుడు ఆయన ఎదుట మనం ప్రత్యక్షం అవ్వాల్సిన అవసరత ఉంది. కాబట్టి పునరుద్ధానం పండుగ రోజున మాత్రమే ఆయన లేచాడు అని మనం సంబరపడిన అవసరంలా. ఆయన ఎప్పుడో లేచాడు. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచేను ఏనాడో, జై జై జై, అంతే. ఆయన ఎప్పుడో లేచాడు. ఆయన లేచాడు అనడానికి ఎన్నో రుజువులు బైబిల్లో ఉన్నాయి. మనం కూడా బ్రతుకుతాం. అయితే ఆ బ్రతికేదో ఆయన వచ్చినప్పుడు బ్రతికితే బాగుంటుందిగా. ఏమన్నా అర్థమైందా? ఆయన వచ్చినప్పుడు బ్రతికితే బాగుంటుందిగా. 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత బ్రతికితే నరకానికి పోతాం. ఆయన వచ్చినప్పుడే బ్రతికితే ఎట్టగో బ్రతకాలి కదా. బతికేదేదో అదేదో ఆయన వచ్చినప్పుడే బ్రతకాలంటే మనం ఇక్కడ ఉండంగా బాప్తిసం పొందాలి, మందిరానికి రావాలి, యేసయ్య శరీర రక్తాల్లో పాలు పొందులు పొందాలి, సంఘంలో చేర్చబడాలి, యేసుక్రీస్తు యొక్క వాక్యం సారంగా మనం బ్రతకాలి. అప్పుడు మనం కూడా మొదటి పునరుద్ధానంలో పాలు పొందులు పొందుతాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో స్థిరపరచి బలపరుచునగాక. ఆమెన్, ఆమెన్. అలాగే ఉండండి, అలాగే కూర్చొని ఉండండి.